ఇది ఆమె రాసిన ఆఖరి ఉత్తరం. అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ వేసుకున్నారన్నమాట. అదంత సులభంగా జరగదు. ఇంతకు భాస్కర్ కి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? నో నో నో, అవన్నీ మనకెందుకు గోపి. వాళ్ళు ఎలా పోతే మనకే. మనకు కావాల్సిందల్లా మన సొమ్ము. భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడు. భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి ఒప్పగించే బాధ్యత నాది. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓకే. గారు ఉన్నారండి? ఉన్నారండి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మామిడి పిందుల కోసం తోటలోకి వెళ్ళావా? వేల పిందులు మన యాదయ్య గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా. సరే సరే, లోపల పెట్టు. పదండి కూర్చుందాం. ఏం లేదండి, మన ఊళ్ళో బ్రహ్మాండమైన హత్య జరిగింది. మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడున్నాడని ఎప్పటికి తేలింది. శవం నదిలో పడవలో దొరికిందట. హంతకుడి కోసం పోలీసులు శవాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్. శవాన్ని దర్యాప్తు చేయడం ఏంటండి? లేకపోతే మిమ్మల్ని చేస్తారటండి. వాట్? దర్యాప్తుని హత్య చేస్తున్నారు సార్. హత్యని దర్యాప్తు చేస్తున్నారు సార్. దానికింత దర్యాప్తు ఏమిటండి? శవాన్ని పరీక్ష చేశాం. ఆ హత్యకు మీ ఇంటి ఎదుటిన్న తోటకు ఏదో సంబంధం ఉందని మాకు కాస్త అనుమానంగా ఉంది. హత్య తోటదాకా పోయింది. తోటదాకా ఏమిటండి, ఆరా తీస్తే ఇంకెంత దూరం పోతుందో. ఒక విషయం చెప్పనా, ప్రతి హత్యకు ఏదో ఒక ఆడది మూల కారణంగా ఉంటుంది. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ హత్య విషయం మాట్లాడడానికే వచ్చారా? అబ్బాయి కాదండి, రేపు ఆదివారం మా పోలీస్ స్టేషన్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సభకు మీరు అధ్యక్షత వహించాలి. మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్. సరే, అలా కానివ్వండి. వస్తాను.